ఎలక్షన్ మేనిఫెస్టోలో లేని పలు రకాల అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందిస్తే ప్రజలు స్వీకరించిళ్ళు. ప్రజలు కూడా సంతోషపడ్డారు. ఏదో చిన్న తరుణంలో ఎంత పెట్టినా కూడా మనిషికి ఇంకెంతో కావాలని చెప్పి కాంగ్రెస్ చెప్పిన మాయ మాటలకు లోనై క్షణం ఒక్క క్షణంలో ఆవేశానికి ఆతృతానికి ప్రజలు ఆశకు ఎవరైనా లోనవుతారో ఆ లోనయ్యే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి బ్రోకర్ మాటలు చెప్పి చేతగాని వాగ్దానాలు చెప్పి ఆ రకంగా ప్రజలకు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు, మేము ₹1,00,000తో పాటు ఖచ్చితంగా కూడా తులం బంగారం ఇస్తాము. ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే డిసెంబర్ 9వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే రైతులకు ₹2,00,000 రుణమాఫీ చేస్తాము. మీరు ఇప్పుడు రుణం తీసుకోకుండా మాత్రం వెంటనే వెళ్ళండి. బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా అయితే మీకు మాఫీ చేసిందో మీరు మళ్ళీ అప్పు తీసుకోండి. నేను వస్తున్నా కాబట్టి ₹2,00,000 వెంటనే డిసెంబర్ 9వ తారీఖు రోజు మాఫీ చేస్తానని చెప్పిండు. పింఛన్ ఇప్పుడు తీసుకుంటే 3,000, వచ్చేసారి 4,000. ఈ రకంగా వికలాంగులు తీసుకుంటే ఇప్పుడు 4,000, తర్వాత 6,000 అని ఏ రంగంలో వారికి ఆ రంగంలోకి ఆశపడేటట్టు లోనయ్యేటట్టు గురి చేసి సిగ్గు లేకుండా ఇప్పుడు గద్దె మీద ఎక్కి పరిపాలిస్తున్నారు వాళ్ళు. అలాంటి ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది మాయమాటలు. కేసీఆర్ కన్నా నాలుగు నెలల సమయం గడిచింది. కేసీఆర్ కన్నా ₹1 ఏమన్నా ఎక్కువ ఇచ్చిందా? పంటలు ఎండిపోయి రైతులు త్రాగునీరు లేక సాగునీరు లేక ఎంత అవస్థ పడుతున్నారు. గృహ వినియోగానికి కూడా కరెంట్ లేదు, ఫ్యాక్టరీలకు కూడా కరెంట్ లేదు. ఆ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ఆ మాయమాటలకు ప్రజలు మోసపోయి ఆకర్షితులై ఓట్లేసిన తర్వాత 4 నెలల సమయం గడిచింది. చిన్న చిన్న పథకాలు, అక్కెర్రాని పథకాలు ప్రజల్లో ఆందోళన చెందకుండా మేమేదో చేస్తాము అని చెప్పి వాళ్ళకొకటి రొట్టె ముక్కగాక విసిరేసి మిగతాయి ప్రతి మహిళలకు ₹2,500 ఇస్తానని చెప్పి ఇంతవరకు లేదు. ఏదో అక్కెర్రాని బస్సు ఒకటి, గ్యాస్ ఒకటి, కరెంట్ ఒకటి అని చెప్పేసి ప్రజలకు ముందుకు తీసుకొని పోయి మేమేదో అభివృద్ధి చేస్తాం, సాధిస్తాం, మీకు ఇచ్చిన అమలు ఏవైతే హామీలు అవుతున్నాయో వాటన్నిటిని కూడా తప్పకుండా నేను నెరవేరుస్తాం అన్నట్టుగా ప్రభుత్వంను ఏలే మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పదే మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. ఆ రకంగా చూడండి, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎన్నో దాదాపు ఒక 20-30 ఉన్న గురుకుల పాఠశాలను దాదాపు 119, 120 గురుకుల పాఠశాలలుగా వాటిని ఏర్పాటు చేసి సన్నబియ్యం పెట్టి రైతుల పట్ల, ఆరోగ్యం పట్ల, భద్రత పట్ల ఎంతో చాకచక్యంతో, సమయస్ఫూర్తితోటి వాళ్ళకి ఈ రకంగా మంచి చదువును, ఎడ్యుకేషన్ను, ఆరోగ్యాన్ని అందించే భద్రతను కూడా అందించే విధంగా కేసీఆర్ గారు పరిపాలన కొనసాగించారు. హాస్టళ్లను కూడా చూశారు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానించి గురుకుల పాఠశాలలో నాణ్యమైన భోజనం లేదు, విద్య లేదు, భద్రత లేదు. చూడండి, ఈరోజు ఏమైంది, మొన్న భువనగిరిలో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి ప్రశాంత్ అనే ఒక యువకుడు చనిపోయాడు. ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా స్పందించలేదు. ఆ డెడ్ బాడీని కూడా సంబంధించిన బాధ్యతలు ఆ కుటుంబానికి కూడా ఒప్పచెప్పలేదు. ప్రజా సంఘాలు, ఉద్యమ నాయకులు కూడా ఎవరిపై అక్కడ ఏ రకంగా కూడా స్పందించినా కూడా ప్రభుత్వం ఇంతవరకు కూడా రెస్పాండ్ కాలేదు. ఇట్లా రకరకాలైనటువంటి అస్తవ్యస్తమైన పరిపాలనతోటి ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారంటే అంత ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలందరూ కూడా అప్పుడైతే 4 నెలల క్రిందట ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించిందని పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా ఆదరించి ఓట్లేసిళ్ళు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ప్రజలు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఆలోచించి ప్రభుత్వం మంచి నిర్ణయాన్ని ఇస్తారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉన్నది. కేసీఆర్ అయితేనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతాడు అని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఏ సర్వేలు చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నది. ఉద్యమ కాలం నుంచి ఉద్యమం నుంచి వచ్చిన పార్టీది. స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఈ పార్టీ పెట్టింది కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి, దాని తర్వాత సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజల ఆకాంక్షతోటి ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో ఆ ప్రజలకు ఇప్పటికి కూడా విశ్వాసం ఉన్నది. విశ్వాసం మాత్రం పోలేదు. ఎంతో మంది నాయకులు ఉద్యమ కాలంలో లేరు, వాళ్ళ స్వార్థానికి వచ్చిళ్ళు. కేసీఆర్ గారు వాళ్ళని నమ్మిళ్ళు, వాళ్ళకి అవకాశాలు, మంచి అవకాశాలు ఇచ్చిళ్ళు. ఎమ్మెల్యేగా అయిళ్ళు, ఎమ్మెల్సీలుగా అయిళ్ళు, ముఖ్యమంత్రులుగా అయిళ్ళు. అయినా వాళ్ళ స్వార్థాలకు, రాజకీయ లబ్ధి కోసం, సంపాదించిన ఆస్తుల కోసం వాటిని దాచిపెట్టుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే అధికారంలో ఉన్నాయో వాళ్లకు తొత్తులు లెక్క పోయి ఆ పార్టీల జేనాయి బీఫామ్లు, టిక్కెట్లు తెచ్చుకొని ఆ పార్టీ మంచిది కాదు, ఈ పార్టీ మేము మంచి పార్టీలో పోయినాం, మమ్మల్ని గెలిపియండి అని చెప్పి ప్రజలకు వెళుతుండ్రు. కానీ ప్రజలు ఒక్కడే గమనించాలి, దయచేసి చెప్తున్నా, పార్టీ అనేది కన్నతల్లి అట్లాంటిది. కానీ మంచి చేసినా చెడు చేసినా అప్పుడు పదవి ఉన్నప్పుడే చేయలేనోడు ఇప్పుడు కొత్తగా పదవులకు వచ్చి వేరే పార్టీలకు పోయి పదవి తెచ్చుకొని ఏం చేస్తాడు? ప్రజలు గమనించండి.
ప్రజలు గమనించాలి, దయచేసి చెప్తున్నా. అప్పుడు కేసీఆర్ గారు అవకాశం ఆరూరు రమేష్కి ఇస్తే 2 సార్లు ఎమ్మెల్యేగా అయిండు. కడియం శ్రీహరి గారికి ఇస్తే ఉప ముఖ్యమంత్రి అయిండు. వాళ్ళ బిడ్డకు ఇప్పుడు టికెట్ ఇస్తే వెన్నుపోటు పొడిచి ప్రజలను పార్టీలను మోసం చేసి ఆయన బై బర్త్ ఈ రకంగానే ఎప్పుడు ప్రజలను నాయకులను పార్టీలను రకరకాలైనటువంటి పార్టీలను మోసం చేసి ఆయన వ్యక్తిగత జీవితాన్ని ముందుకు కొనసాగిస్తుండు. ఇవాళ చూడండి, ఎస్సీ కమ్యూనిటీ ఉన్న కాడ ఉపకులంలోకి వచ్చిన వ్యక్తి ఆయన ఓటు పర్సెంటేజ్ ఎంత, వాళ్ళ జాతి ప్రజలెంత, ఇక్కడ ఉన్న ప్రజలెంత, దాన్ని గమనించినా కూడా ఒక విద్యావేత్తగా ప్రజలకేదో చేస్తాడని చెప్పేసి సీఎం కేసీఆర్ గారు, మాజీ సీఎం చంద్రశేఖరరావు గారు ఆ రకంగానే మన కడియం శ్రీహరి గారికి మంచి అవకాశాలు ఇచ్చిళ్ళు. ఆ వాటి లబ్ధి పొందిండు, మరలా ఎమ్మెల్యే అయిండు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన స్వార్థం కోసం ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీలకు పోయి తొత్తుగా ఉండి బిడ్డకు టికెట్ తెచ్చుకొని నా బిడ్డకు ఓటేయండి అని చెప్పి సిగ్గు లేకుండా కూడా అడుగుతుండే ఆయన. ఇది మాత్రం ప్రజలు బాగా గమనించాలని కూడా చెప్తున్నా. లోగడ వర్ధనపేటలో కూడా ఆరూరు రమేష్ గారు ఏం చేసిళ్ళు, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. పార్టీ ఏం చేసింది, మీకు అవకాశం ఇచ్చింది రమేష్కు. పార్టీ 2 సార్లు అవకాశం ఇస్తే నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా అయినావు. ఒక్కసారి ఓడిపోతే ప్రజలు రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న నాయకులను ప్రజలు గద్దెరెక్కించింది ప్రజలే, గద్దెలను దింపించింది ప్రజలే. ఒక్కసారి కూడా నీకు ఓపిక లేకుండా, 4 నెలలు కూడా నీకు ఓపిక లేకుండా నీ స్వార్థ పూరిత రాజకీయ లబ్ధి కోసం నువ్వు పార్టీ నుంచి పోయి బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీ మంచిది కాదు, నేనైతే మంచోన్నే అని చెప్పి నువ్వు ఇలా వంత పలుకుతున్నావు. అది కాదు ప్రజలు గమనించేది. ఏమని గమనిస్తున్నారు ప్రజలు, నీకు అధికారం ఉన్నది, ఏ రకంగా అభివృద్ధి పరిచినావు, ఎక్కడెక్కడ అభివృద్ధి పరిచినావు, ఏమని అభివృద్ధి పరిచినావు, తెచ్చిన నిధులు ఎంత, నువ్వు అభివృద్ధి చేసిన ప్రాంతం ఏది అని ప్రజలు ఆలోచిస్తున్నారు. నిన్ను లోగడెందుకు ఓడగొట్టిల్లో చూడాలి మీరే. వాస్తవానికి ఇప్పుడు కూడా రాబోయే భవిష్యత్తులో కూడా ఆరూరు రమేష్ గారి, కడియం కావ్య గాని ఖచ్చితంగా ఓడిపోతారు. ప్రజల ఆశీర్వాదం పరిపూర్ణంగా కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నది. ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ అభ్యర్థి ఖచ్చితంగా కూడా మన వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడు. మాకు ఆ నమ్మకం ఉన్నది. దానికోసం వర్ధన్నపేట పరిధిలో ఉన్న ప్రతి కార్యకర్త కంకరబద్దులు అని చెప్పి ఈ యొక్క పార్టీకి మేము స్వచ్ఛందంగా ప్రజలలోకి పోయి గతంలో చేసిన కేసీఆర్ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఏదైతే ఉన్నదో సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధులు కానీ, సీసీ రోడ్లు కానీ, సైడ్ రామ్స్ కానీ, వర్ధనపేట ఆఖరి చెరువు కానీ, వర్ధనపేట అంబేద్కర్ జంక్షన్ కానీ కేసీఆర్ ఇచ్చిన నిధులతోటి డెవలప్మెంట్ చేసిన ఈ యొక్క అభివృద్ధిది ఖచ్చితంగా చూడండి ప్రజలారా. ప్రతి గ్రామంలో శ్మశాన వాటికే ఉన్నది, కేసీఆర్ లేనప్పుడు లేదు. మొక్కల ప్లాంటేషన్ ఉన్నది, కేసీఆర్ లేనప్పుడు లేదు. ఈ రకంగా ప్రతిదీ చూడండి. గ్రామ డెవలప్మెంట్, పల్లె వేలు కానీ, పట్నం వేలు కానీ, ఇట్లా రకరకాల కార్యక్రమాలు తీసి పారిశుద్ధ్యంలో కానీ, ఆరోగ్యంలో కానీ, కేసీఆర్ కిట్ కానీ, ఈ ఆడపిల్ల పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చింది కాదా అండి? ఎంత ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మంచి కిట్టు వాళ్ళకి ఇచ్చి పోషకాహార విలువలు పెంపొందించడం కోసం మంచి మంచి కిట్లు ఇచ్చి ఈ రకంగా చేస్తుంది ప్రభుత్వం. ఏ రకంగా ఎవరిని కూడా, ఏ ప్రజలు ఏ రంగంలో ఉన్న చదువుకున్న యువకులను ₹1 ఫీజు లేకుండా కూడా ప్రతి కాంటెస్ట్ లో కూడా టెస్టులు రాయండి, మేము ఫీజు తీసుకోమని అధికారంలోకి వచ్చినాం. ఇలా చూడండి, ఏ పరీక్ష రాసినా కూడా ₹1000 పరీక్ష ఫీజు. ప్రభుత్వం ప్రజలపై అధిక భారాన్ని మోపుతుంది. ఇంకా రాబోయే రోజులలో కేవలం పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ప్రజల మీద ఇంకా కొంచెం బరువు వేయలేదు, తాత్కాలికంగానే వేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మాత్రం ప్రజలది వెన్నుపూస విరిసే విధానంగా బరువు ఎత్తుతుందని కూడా గమనించాలి. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ రకంగా ఉన్నది, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా ఉన్నదో ప్రజలు ఆలోచించండి. ఇవాళ కేంద్రంలో చూడండి బీజేపీ పార్టీ ఎట్లున్నది. నీకు చూడండి గ్యాస్ ధరలు ఎట్లా పెరిగినాయండి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదో సబ్సిడీ ఇస్తుందని చెప్పేసి మాట్లాడుతుంది. కానీ నీకు లోగడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో గ్యాస్ ఎట్లుండే, పెట్రోల్కి ఎట్లుండే, డీజిల్కి ఎట్లుండే, సామాన్యుడు సావలేక బతకలేక జీవితాన్ని కొనసాగిస్తాడు. కానీ కేంద్రం తీసుకునే నిర్ణయాలకు మాత్రం ఎంతో మంది చచ్చిపోయారు. ఇవాళ నోట్ల మార్పిడి విషయంలో కూడా ఎంతమంది ప్రజలు బలైలు. దాంతో ఎవరికి లబ్ధి జరిగిందండి? ఒక్కొక్క రైతుకు ఏదైనా రుణమాఫీ చేయాలంటే మాత్రం 4,000, 5,000 రూపాయలు చేసి పెద్ద గొప్పగా చెప్తున్నావు. ఆదాని అంబానీ వాళ్ళకు వేల కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి లబ్ధి పొందిన వాళ్ళకు నువ్వు ఉత్తగానే మాఫీ చేసేసినావు. ఎక్కడి నుంచి వెళ్ళండి కార్పొరేట్ వ్యవస్థను నువ్వు ఆల్రెడీ బాగా ప్రోత్సహిస్తాంటివి. సామాన్యులకు ప్రభుత్వం నుంచి వచ్చే విధానంగా కూడా ఏం చేస్తున్నావు? ఇలా బిఎస్ఎన్ఎల్ చూడండి, దాని స్థితిగతులు ఎట్లున్నాయి. ప్రభుత్వం దానికి సపోర్ట్ ఉంటే ఎంత వేల మందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది. ప్రజలు ఏ రకంగా కూడా బయట ప్రైవేటు వ్యవస్థలు తీసుకునే దానికన్నా మంచి సేవ కూడా 5G, 4G, 6G కూడా ప్రభుత్వం నుంచి ప్రజలకు మెరుగుపడే విధానంగా ఉపయోగపడ్డట్టుగా ప్రభుత్వం కూడా చేపట్టి కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. దాన్ని కూడా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పక్కకు పెట్టేసింది. ప్రజలు ఇట్లాంటి స్కీమ్స్ అన్ని కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 420 గ్యారంటీలు ఇచ్చింది. దాంట్లో ముఖ్యంగా 6 గ్యారంటీలు అని మనం చెప్పుకుంటున్నాము. ప్రతి మహిళలకు మాత్రం 2,500 రూపాయలు ఇస్తానని చెప్పింది. ఇప్పటికి కూడా 4 నెలలు అవుతుందంటే ఒక్కొక్క తల్లికి 10,000 రూపాయలు నష్టం.
రుణమాఫీ చేస్తానని చెప్పింది 2 లక్షల రూపాయలు 4 నెలలు అవుతుంది. దాని ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో చూడండి. ఈ ఈ ఈ రకంగా ఒక్కొక్కటి ఇంకోటి కళ్యాణ లక్ష్మికి చూడండి, ఎంతో మంది చిన్నారులు ఇప్పటికి పెళ్లిళ్ళు చేసుకున్నారు. ప్రతి ఇంటికి నువ్వు తులం బంగారం పెంచిస్తానని చెప్పినావు, అవి ఒక 65-70 వేల రూపాయలు ఇంతవరకు ఏ తల్లికి రాలేదు. బస్ ఛార్జీది ఏందండి, రూ. 10 రూ. 20 ప్రతి ఇంటి నుంచి వెళ్ళి ఒక తల్లి పోతుందా? అవసరం ఉంటే పోతారు, లేకపోతే లేదు. ఇవాళ గృహ వినియోగం కోసం కూడా కరెంటుది కూడా చిన్నదే అది నువ్వు చేసేది. కానీ 2500 రూపాయలు ఒక్కొక్క తల్లి నువ్వు ఇచ్చిన వాగ్దానాలల్లా నువ్వు ఇన్ టైంలో కూడా నువ్వు అమలు చేయకపోతే ప్రతి తల్లి వాస్తవానికి ప్రతి తల్లి కూడా ఈ రకంగా లబ్ధిని మిస్ అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి మీకు మంచి మనసుంటే, మీరు మంచి నాయకులే అనుకుంటే, పరిపాలన మంచిది అందిస్తారు అనుకుంటే, మీకు బాధ్యత ఉన్నదనుకుంటే, సమర్థవంతమైన పాలన మీరు చేయగలుగుతారని మీకు విశ్వాసం ఉంటే వెంటనే మొన్న కేసీఆర్ గారు కూడా చెప్పిండ్రు, ప్రజలకు ఏ రకమైనటువంటి ఎలక్షన్ కోడ్ ఉన్నదని చెప్పేసి నువ్వు ఉపసంహరించుకోకు, మేము ఎలక్షన్ కమిటీకి మేము ఎలాంటి కంప్లైంట్ చేయము, రుణమాఫీ చేయండి, రైతు బంధు ఇవ్వండి, 2500 రూపాయలు ఇవ్వండి, మేము మేము మీకు సహకరిస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా మీడియా 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 సమక్షంలో తెలియపరుస్తున్నాము. ప్రజలకు ఖచ్చితంగా ఇవ్వండి. లోగడ ఇలాంటి హామీలు అన్ని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఇవాళ మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారంటే, నాకు ఆగస్టు 15 తారీఖు వరకు నాకు సమయం ఇవ్వండి, ఒకే దఫాల మీకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పేసి వారు మళ్ళీ కొత్త పదం మాట్లాడుతున్నారు. లోగడ చెప్పింది నువ్వే, ఇల్లులు తిరిగి చెప్పింది నువ్వే, అసెంబ్లీ ఎలక్షన్లకు అట్లాంటి ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చి కూడా అధికారంలోకి వచ్చింది కూడా నువ్వే. ఇలా కొత్తగా చెప్తున్నావు, కొత్త మనిషిగా చెప్తున్నావు. మరి ప్రజలు కూడా ఆలోచిస్తారు, నీ వల్ల పరిపాలన కొనసాగుతుందా లేదా, అభివృద్ధి ఫలాలు నువ్వు అందిస్తావా ప్రజలకు లేదా అని కూడా ప్రజలు ఎంతో నమ్మకంతో నిన్ను గెలిపించుల్లో ఆ నమ్మకాన్ని నువ్వు ఇలా పోగొట్టుకున్నావు. ప్రజలు కూడా ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉంటేనే మనకు ప్రజలకు మంచి జరుగుతుందని కూడా చేస్తాళ్ళు. మీకు ఏ రకమైనటువంటి చీము నెత్తురు గుట్ల ఉన్న అందరూ వాస్తవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ప్రజలకు మెరుగైన సేవను అందించి ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. దాని తర్వాతనే ప్రజలకు పోయి ఓటు అడగాలని చెప్పి అన్న ఇప్పుడు ప్రధానంగా కడియం కావ్యకి బీఆర్ఎస్ లో టికెట్ ఇచ్చినప్పటికీ గెలుస్తా అనే ఒక హామీతోటి మీడియాలో స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వచ్చి మళ్ళీ గెలుస్తా అనే ఒక హామీ స్టేట్మెంట్ ఇస్తూ కనిపిస్తా ఉంది. సో ఎట్లా చూస్తారండి దీన్ని? బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కడియం కావ్యకు టికెట్ ఇచ్చింది వాస్తవమే. బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా మేము ఇదే కాంగ్రెస్ వ్యతిరేక విధానాలు ప్రజలకు వెళ్ళినాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కడియం కావ్యకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ వ్యతిరేకమైన ఓట్లతోటే ఆల్రెడీ కడియం కావ్య గెలుతుందని చెప్పి మేము చెప్పినాం. కానీ వాళ్ళ తండ్రి స్వలాభం కోసం, ఆయన వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం ఆయన ఏదో మినిస్టర్ అవుతానన్నారు. వాళ్ళు ఏ రకంగా ఆశ చెప్పిల్లో బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి వాళ్ళ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని ఇలా ప్రజలకు పోతున్నారు. బేసికల్ గా కూడా కడియం శ్రీహరి గారి మనస్తత్వమే అట్లాంటిది. ఏ పార్టీ వచ్చినా కూడా చూడండి, ఎన్టీ రామారావు కాంచి మొదలు పెడితే, చంద్రబాబు నాయుడు కాంచి మొదలు పెడితే ఇలా కేసీఆర్ దాకా కూడా అలాంటి వెన్నుపోటు రాజకీయాలు చేసుకుంటేనే ఇంతవరకు వచ్చిండ్రు. ఇది ఎస్సీ కుల మొత్తం, యావత్ ఎస్సీ కులం మొత్తం ఆలోచిస్తుంది. ఆయన ఉపకులాలలో ఒక్కోడైన వాళ్ళ ఓటు శాతం ఎంతున్నది, మాదిగ బిడ్డలమైన మన ఓటు శాతం ఎంతున్నది, ఎందుకు మనం ఆయనకు అవకాశం కల్పించాలి అని చెప్పి కూడా ఖచ్చితంగా కూడా ఎస్సీ బిడ్డలంతా ఆలోచిస్తున్నారు. దాన్ని ఆలోచించుకొనే అయితే ఈ ఎస్సీ బిడ్డలలో ప్రజా ఆదరణ ఎక్కువ ఉన్నదని చెప్పేసి, ఓటు శాతం ఎక్కువ ఉన్నదని చెప్పేసి మన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎస్సీ బిడ్డడైన డాక్టర్ సుధీర్ కుమార్ గారికి ఉద్యమ కాలం నుంచి పార్టీలో పనిచేసిండు. ఇప్పుడు ప్రస్తుత హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేస్తున్నారు. ఎంతో సేవా దృక్పథం కలిగిన వ్యక్తి. ఆయనకు టికెట్ ఇచ్చిండు. జిల్లా ప్రజలు మొత్తం కూడా వారి గురించి, డాక్టర్ సుధీర్ కుమార్ గారి గురించి బాగా ఆలోచిస్తున్నారు. ఎస్సీ బిడ్డలంతా కంకణబద్దులై సుధీర్ కుమార్ గారిని గెలిపించుకునే దాంట్లో ప్రథమ పాత్ర వహిస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వరంగల్ లోక్సభలో ఎన్నికల్లో ఇప్పుడు గెలిచే అవకాశాలు ఉన్నాయా బీఆర్ఎస్ పార్టీ? ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే ఇంతవరకు కూడా వరంగల్ నుంచి వెళ్ళి బీజేపీ పార్టీ ఎప్పుడు గెలిచి సిగబుడిచింది ఎప్పుడు లేదు. ఆశాజీవులు కాబట్టి వాళ్ళైతే ఖచ్చితంగా ఏదో ప్రజలకు పోయి ఓటు అడుగుతారు తప్ప కానీ ఏం లేదు. ఆరూరు రమేష్ వర్ధనపేటలో గెలిచి 10 సంవత్సరాలు అయిండు, మొన్ననే ఓడిపోయాడు, మన అందరికీ కూడా తెలుసు. ఈ 4 నెలల్లోనే ఆయన దగ్గర మార్పు వచ్చిందా లేకపోతే పార్టీ చెడ్డదా అని చెప్పి ఆయన అవసరం కోసం మార్చుకున్నాడా అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు అభివృద్ధి జరిగింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు, సుధీర్ కుమార్ గారిని గెలిపిస్తారు. ప్రధానంగా చూసుకుంటే ఆరు రమేష్ గాని లేదంటే కడియం కావ్య గాని సో వీళ్ళకు గ్రాఫ్ లేదని కనిపిస్తా ఉన్నది. ఎక్కడ చూసినా కూడా సర్వేలో తెలుస్తా ఉన్నది. సో ఇక్కడ ఎట్లా చూస్తారన్న దీనికి? ఒకవేళ మళ్ళీ ఇప్పుడు దగ్గర వచ్చే రోజులలో మళ్ళీ ఏమన్నా పుంజుకునే అవకాశాలు ఉంటాయా వీళ్ళు మళ్ళీ?
అయితే ప్రస్తుత రాజకీయాల్లో ఇప్పుడు వాస్తవానికి హడావిడిగా జరుగుతుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో మాత్రం వరంగల్ మీద ఉన్న వేడి మాత్రం ఎక్కడ లేదు. స్పెషల్లీ పార్లమెంటు వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి ఇక్కడ రాజకీయం వాళ్ళ స్వార్థానికి అలవర్చుకుంటున్నారు కాబట్టి మొన్ననే జరిగింది వాస్తవానికి కూడా. బి 10 సంవత్సరాలు పదవిని అనుభవించిన ఆరూరు రమేష్ గారు ఆయన స్వార్థానికి బీజేపీ పార్టీలోకి పోయిండు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినా కూడా వాస్తవానికి కడియం కావ్య మోసం చేసి ఆమె స్వార్థానికి ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ లోకి పోయింది. వాళ్ళ గ్రాఫ్ పెరిగేదానికి ఏం లేదు, కావాలని చెప్పి పైసలు ఉన్నోళ్ళు కాబట్టి కావచ్చు. మరి మీడియాకు మాత్రం వాట్సాప్లలో దీంట్లో డబ్బులు ఇచ్చుకొని వాళ్ళు చెప్పించుకుంటారు. వాళ్ళ గ్రాఫ్ ఇప్పట్లో పెరిగే అవకాశం ఏం లేదు. ప్రజలకు ఒక్కసారి మాత్రం మంచి అని చెడు కానీ పోతే మాత్రం అది ఆగది. ఆ సందర్భంగా మాత్రం ఇప్పట్లో వాళ్ళ గ్రాఫ్ అయితే పెరగది. ఖచ్చితంగా బీఆర్ఎస్ గ్రాఫే పెరుగుతుంది. సో ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి కడియం కావ్యకి టికెట్ ఇచ్చినప్పటికీ సో డిపాజిట్ రాదు అన్న కాన్సెప్ట్ మనకు కనిపిస్తా ఉన్నది. ఎక్కడ చూసినా కూడా ఇదే వార్త కనిపిస్తా ఉంది. సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ ఎక్కడ చూసి ఎట్లా చూస్తారండి దీనికి? వచ్చే అవకాశాలు ఉంటాయా పక్క? అయితే ఏంటంటే ఇక్కడ ప్రజలు ఒక్కటే గమనించాలి దయచేసి. ఒక నియోజకవర్గం అయితే 4 నుంచి 6 మండలాలు ఉంటాయి. కానీ ఒక పార్లమెంటు స్థానం అంటే మాత్రం 7 నియోజకవర్గ స్థాయిలు ఉంటాయి. ఎన్ని మండలాలు అయితేనాయి ప్రజలందరికీ కూడా ఇక్కడ ఉన్నోళ్ళు అక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ తప్పితే కానీ ఆయన పరిధిలో ఉన్నోళ్ళే ఆయనకు తెలుసు. వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా ఓట్లేస్తారు అనేది కూడా గ్యారంటీ లేదు. నీకు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, బీజేపీ పార్టీకి కావచ్చు, ఈవెన్ ఏదన్నా కానీ వాళ్ళు మాత్రం మిగతా కాన్స్టిట్యూషన్స్ మాత్రం కొత్తగానే ఉంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఉద్యమం కానించి పుట్టింది కాబట్టి వాస్తవానికి మన భారతదేశం గురించి ఎట్లయితే గొప్పగా చెప్పుకుంటామో ఇలా మన రాష్ట్రం గురించి కూడా అంత గొప్పగా చెప్పుకోవచ్చు మనం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీనే ఆదరిస్తారు ప్రజలు. వాళ్ళ గ్రాఫ్ పెరిగేది లేదు, వాళ్ళు గెలిచేది లేదు. డిపాజిట్ కూడా 100% కూడా వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు బీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ.